జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఓకేనా? రా, ముందు నేను వెళ్తాను. నా మాట అంటే నీకు లెక్కలేనప్పుడు నువ్వు కూడా నాకు అక్కర్లేదు. పురే మహేష్, ఆవేశపడకరా. దీప ఏముందిరా? వద్దమ్మా, నా మాటకి ఎదురు చెప్పే దాంతో నేను కాపురం చేయలేను. నా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. నేను డైవర్స్ ఇచ్చి తీరుతాను. మహేష్, అయ్యో దేవుడా, నా కొడుకు కాపురం ముక్కలేలా చేసావు కదా తండ్రి. నేను నీకేం పాపం చేశానని నా ఇంటిని ఇలా అల్లకల్లోలం చేస్తున్నావు. మీ అబ్బాయికి డైవర్స్ ఇవ్వడానికి. నాకు గర్భశోకం మిగిలించిన వాళ్ళు కాళ్ళు పట్టుకుంటే నేను భరించలేనత్తయ్యా. అందుకే విడిపోదామని నిర్ణయానికి వచ్చేశాను. పేపర్స్ రెడీ చేయండి, నేను సంతకం పెడతాను. మై గాడ్, దీప ఇంత టూ మచ్గా ఆలోచిస్తుందని అస్సలు ఆలోచించలేదు. ఇంట్లో వాళ్ళందరిలో మార్పు తీసుకురావాలని నేను చేస్తున్న ప్రయత్నంలో మహేష్ మారాడు. తన బాధ్యత ఏంటో తెలుసుకున్నాడు. కానీ దీప మాత్రం మారేలా కనిపించటం లేదు. దీపకి బిడ్డ పోయిందన్న బాధ కన్నా నా మీద పగ, ద్వేషమే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నా మీద కోపంతో మహేష్తో గొడవపడి కాపురాన్ని కల్లోలం చేసుకోబోతుంది. అక్క వల్ల బావ బాధ్యత లేకుండా తిరుగుతున్నాడు. ఇప్పుడు జాబ్ చేస్తానంటున్న మహేష్ని చేతకాని వాడిలా చెయ్యాలని చూస్తుంది దీప. బ్యాడ్ లక్. అయినా సరే నా ప్రయత్నాన్ని వదులుకోకూడదు. నిజంగా ఆలోచిస్తే మహేష్కి దీప పైన డైవర్స్ ఇవ్వలేనంత ప్రేముంది. ఆ ధైర్యంతోనే దీప నా మీద కోపాన్ని మహేష్ మీద, అక్క మీద చూపిస్తుంది. బెదిరించి అందరినీ తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తుంది. నో, కోపంతో చేసే ఏ పనైనా అనర్థం తెస్తుందని దీపకి తెలిసేలా చెయ్యాలి. మూడుముళ్ల బంధం తెంచుకోవాలనుకున్న దీపకి జీవితం పట్ల భయం కలిగేలా చేయాలి. అప్పుడే దీపా మహేష్ల కాపురం చక్కబడుతుంది. అలా జరగాలంటే దీపకి మహేష్ తన కంట్రోల్లో లేడన్న నిజం బోధపడేలా చేయాలి. హలో దేవిక గారు, నా పేరు అజయ్. మీ కేసు మీద స్పెషల్గా అపాయింట్ చేసిన టీం మెంబర్గా మాట్లాడుతున్నాను. నమస్తే సార్, చెప్పండి. మీ పెళ్లిలో దొరికిన బ్రీఫ్ కేస్ విషయంలో మిమ్మల్ని ఎంక్వైరీ చేయాలి. ఒకసారి ఆఫీస్కి రాగలరా? షూర్ సార్, నేను ఇప్పుడే బయలుదేరుతాను. ఓకే మేడం. ఈ కేసులోకి బావా, కీర్తి వాళ్ళ పేర్లు రాకుండా చూడాలి. నమస్తే సార్.
నమస్తే. నమస్తే మేడం. ప్లీజ్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ. మీ మీద నమోదైన కేసు ఫైల్ని మా ఎంక్వైరీ కమిషన్ మెంబర్స్ ముగ్గురం డీప్గా అనలైజ్ చేశాం. ఓకే, మా ప్రశ్నలకి మీరు చెప్పిన ఆన్సర్స్ని కన్సిడర్ చేస్తూ మీరు చెప్పిన దాంట్లో న్యాయం ఉందని నమ్ముతూ మీ మీద ఎలాంటి సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదు. బట్ మీరు చెప్పే వాటికి తగ్గ ప్రూఫ్స్ దొరికే వరకు మీ మీద సస్పెన్షన్ కొనసాగుతుంది. ఓకే మ్యామ్. యూ కెన్ గో నౌ. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ. నా భార్య పిచ్చిదో కాదో అన్న క్లారిటీ రాకముందే దీప మహేష్ వాళ్ళు డైవర్స్ దాకా వచ్చి పెద్ద షాకే ఇచ్చారు. ఇప్పటికే మహేష్ పోలీస్ స్టేషన్కి వెళ్లడం వెనుక దేవిక ఉందన్న అనుమానం అందరికీ ఉంది. ఇంతకీ దేవిక ప్లాన్ ప్రకారమే ఇదంతా చేసుంటుందా, లేదంటే మహేష్ నిజంగానే ఇదంతా చేస్తున్నాడా? శభాష్ దేవిక, శభాష్. రివెంజ్ తీర్చుకోవడంలో నువ్వు మాస్టర్ అని ప్రూవ్ చేసుకున్నావు. గ్రేట్, యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్. మళ్ళీ భజన స్టార్ట్ చేసావేంటి? భజన కాదు, నిజం. నీ పగ నాగుపాము పగ రెండు ఒక్కటే. ఎలాగంటే దీప వాళ్ళకి బిడ్డ దూరం అయ్యేలా చేసావు, మహేష్ని జైలుకి వెళ్లేలా చేసావు. ఆ గాయం మానక ముందే గోరు చుట్టుపై రోకలిపోటు అన్నట్టు ఇంకో కొత్త గాయం చేసి ఆ నొప్పి మరింత పెరిగేలా చేసావు. వ్యాలిడిటీ ఎక్స్పైరీ అయితే మెడిసినే పనికిరాదు. అలాగే పాపం పండితే మనిషి అయినా మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఆఖరికి నువ్వైనా అంతే. అయ్యో, నాకు పాపం పండడం ఏంటి? నాకే టెండర్ పెట్టావేంటి దేవిక? అబ్బా, నువ్వు కాదులే కళ్యాణ్. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు నా ప్రతి మాటని నువ్వు కనెక్ట్ చేసుకుంటున్నావేంటి? అబే, అదేం లేదు దేవిక, జస్ట్ డౌట్ ఉంటే అడిగానంతే. గన్ నుంచి వచ్చిన బుల్లెట్, నా పగ రెండు సేమ్. టార్గెట్ రీచ్ అయి తీరాల్సిందే. నా పగ కోసం ఎంత దూరమైనా వెళ్తాను. అవునవునవును, వెళ్తావు. అందులో భాగంగానే మహేష్కి జాబ్ ఇద్దామని డిసైడ్ అయ్యాను. నువ్వివ్వడం దేనికి దేవిక? ఆల్రెడీ నేనున్నాను కదా. నేనే ఇస్తాను. నీకేమైనా అబ్జెక్షన్ ఉందా? ఉందా? లేదు దేవిక. ఆ జాబ్ ని అడ్డం పెట్టుకొని మహేష్ ని టార్చర్ పెట్టి రివెంజ్ తీర్చుకోవాలి. ఏమంటావ్ చెప్పు. నువ్వు రివెంజ్ తీర్చుకోవాల్సింది మహేష్ మీద, నా మీద కాదు దేవిక. నన్ను వదిలే. అయ్యో, సారీ కళ్యాణ్. ఆవేశంలో కంట్రోల్ తప్పి నువ్వే మహేష్ అని ఫీల్ అయిపోయి నీ కాలర్ పట్టుకున్నాను. మీరేం ఫీల్ అవ్వకండి. ఇట్స్ ఓకే. కళ్యాణ్, మొన్నెవరో నీ మీద అటాక్ చేసి బెండ్ తీశారు కదా. దేవిక, ఇప్పుడు ఆ టాపిక్ దేనికి? ఆ రోజు నుంచి వాళ్ళు మళ్ళీ కనపడితే మళ్ళీ కోటింగ్ ఇస్తారేమో అని భయంగా ఉంది. దేవిక, ఈసారి ఆ ఇడియట్స్ కనపడితే బుల్డోజర్ కింద వేసి తొక్కించి నా పవర్ ఏంటో చూపిస్తా.
రిస్క్ ఎందుకులే కళ్యాణ్. నీ పవరు వాళ్ళ మీద కాకుండా ఇంట్లో కూర్చొని వంటలు చేసే దాని మీద చూపిస్తే ఏ గొడవ ఉండదు. ఈ వంటల ప్రోగ్రాం ఏంటి కొత్తగా? పైగా నేను చేయాలన్నట్టు చెప్తావేంటి? బయటికి వెళ్లి తన్నులు తినటం కన్నా ఇంట్లో ఉండి పెళ్ళానికి వంటలు చేసి పెడితే బెటర్ కదా. ఏ నీ చేతి వంట తినే అదృష్టం నాకు లేదా? చెప్పు కళ్యాణ్. లేదా అంటే ఇది ఫిట్టింగ్తో నాతో ఈటీవీలో వచ్చే అభిరుచి ప్రోగ్రాం పెట్టించాలని ప్లాన్ చేసింది. ఉంది అంటే వంట మనిషిని చేస్తుంది, లేదు అంటే ఏం చేస్తుందో పిచ్చిది. మౌనం అర్ధాంగీకారం అంటారు. ఆ లెక్క నువ్వు సైలెంట్ గా ఉన్నావంటే వంటకి ఓకే చెప్పినట్టే. దేవిక, నాకు రాదు. నువ్వు కాఫీ ఎక్సలెంట్ గా పెడతావంటే ఇక వంట నువ్వు ఏ రేంజ్ లో ఇరగదీస్తావో నాకు తెలుసు కదా కళ్యాణ్. అందుకే నిన్న రాత్రి మినపప్పు నానబెట్టాను. నీ చేత్తో చేసిన వడలు పల్లీ చట్నీ తింటుంటే పద 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 దేవిక, పద. దేవిక. నాతో ప్రయోగాలు చేయించొద్దు దేవిక. ప్రయోగాలు చేస్తేనే నీలో కూడా నలభీములు ఉన్నారని తెలుస్తుంది. లేడీస్ చేసే పని నన్ను చేయమంటావేంటి దేవిక? నా వల్ల కాదు, ప్లీజ్ వదిలే. నువ్వు చాలా షార్ప్ కళ్యాణ్. ఇలా చూస్తే అలా పట్టేస్తావు. నీకేది రాకెట్ సైన్స్ కాదు. నువ్వు కూర్చో చెప్తాను. పెట్టండి. సరే. ఆ గిన్నెలో ఉన్న మినపప్పు కొంచెం తీసుకొని ఈ రోట్లో వేసి కొద్దిగా వాటర్ చల్లి ఈ బుల్లి బుల్డోజర్తో పప్పు వెన్న పూసలా మెత్తగా అయ్యే వరకు రుబ్బితే ఆ పిండి రెడీ. అంతే. కమాన్ స్టార్ట్ చెయ్యి. మిక్సీ ఉన్నప్పుడు ఈ ఓల్డ్ స్టైల్లో ఎవరైనా చేస్తారా? నువ్వే చెప్పు. రుబ్బితే వచ్చే ఆ గారె టేస్ట్ మిక్సీలో రాదబ్బా. స్టార్ట్ చేయి కళ్యాణ్. చేస్తున్నా నువ్వు ఉండు. ఇంట్లో వాళ్ళని మడత పెడుతున్నావు అనుకుంటే ఫుట్బాల్ ఆడుతున్నావు కదే రాక్షసి. చెప్తా నీ సంగతే. చేతులకు గాజులు వేసుకున్న ఆడవాళ్లు కూడా ఇంత బాగా రుబ్బరేమో అనిపిస్తుంది కళ్యాణ్. త్వరగా సరే కానిలే. దాన్ని తిప్పు. నా వల్ల కావట్లేదు దేవిక. కళ్యాణ్ తిప్పు. అరే ఫాస్ట్ గా. కొంచెం వాటర్ వేసుకో. ఆగు. అయిపోయింది. దాన్ని ఆ గిన్నెలోకి మొత్తం తీసే.
వడ లుక్కు అదిరిపోయింది కళ్యాణ్. టేస్ట్ అదిరిందయ్యో కళ్యాణ్. నీ వంట నా భూతో నా భవిష్యత్. ఇప్పటి వరకు నేను తిన్న బెస్ట్ ఐటమ్ ఇదే అంటే నమ్ము. థ్యాంక్స్ దేవిక. ఇక నన్ను వదిలే. హే కళ్యాణ్, ఈ టేస్ట్ నేను ఒక్కదాన్నే ఫీల్ అయితే బాగోదు కదా. పబ్లిక్ కూడా నీ వంటని రుచి చూడాలి. అర్జెంటుగా నీతో సైడ్ బిజినెస్ కింద బజ్జీల బండి పెట్టించాలని ఫిక్స్ అయిపోయాను. బజ్జీల కొట్ట. వేడి వేడి మిర్చి బజ్జీ, గుంటూరు మిర్చి బజ్జీ ప్లేట్ 30 రూపాయలు. రండి రండి. మిర్చి బజ్జీ, గుంటూరు మిర్చి బజ్జీ ప్లేట్ 30 రూపాయలు. రండి రండి. అమ్మో, హే దేవిక, మీద సైన్లో పెట్టేవాణ్ణి కాస్త బజ్జీలు వేసేవాణ్ణి చేయాలని చూస్తావా రాక్షసి? ఎలాగైనా ఎస్కేప్ అవ్వాలి. కళ్యాణ్, ఈ వడల్లోకి పల్లీల చట్నీ చేస్తే టేస్ట్ లో నిన్ను కొట్టేవాళ్ళు ఈ చుట్టుపక్కల ఎవ్వరూ ఉండరు. బిజినెస్ ఓ రేంజ్ లో పరిగెడుతుంది. ఏమంటావ్? బాగుంటుంది దేవిక. దేవిక, రుబ్బాల్సిన పిండి ఇంకా మిగిలిపోయింది. అది కూడా రుబ్బేస్తే వేస్ట్ అవ్వదు. వెరీ గుడ్. పద వెళ్దాం. పద పద పద. అయ్యో కళ్యాణ్, ఏమైంది? వేలు పచ్చడైపోయింది దేవిక. అయ్యో పల్లీల చట్నీ చేయాల్సిన చెయ్యి పచ్చడయ్యింది. ఎంత టేస్ట్ బాగుందని పొగిడితే మాత్రం ఇంత అజాగ్రత్తగా ఉంటావా కళ్యాణ్? చూసుకోవాలి కదా. వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేయకపోతే నా వేలు ఊడిపోతుంది. ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? వెళ్ళి కట్టుకో పో. అరే వెళ్ళవయ్యా, వెళ్ళు. అభి పిక్చర్ బాకీ హే కళ్యాణ్. ముందుంది ముసళ్ళ పండుగ. కళ్యాణ్ జుట్టు నా చేతుల్లోనే ఉంది, కానీ మహేష్ లైఫ్ ట్రాక్ తప్పేలా ఉంది. ఎలాగైనా మళ్ళీ లైన్లో పెట్టాలి. అనురాధా, అనురాధా. బాబాయ్, ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా. పిన్ని లక్ష్మి బాగున్నారా? అందరూ బాగున్నారమ్మా. రండి బాబాయ్, అలాగే. రండి. కూర్చోండి బాబాయ్. సరే అమ్మా. కీర్తి, అమ్మ కీర్తి. వస్తున్నానత్తయ్య. చెప్పండి అత్తయ్య. మా బాబాయ్కి కొంచెం కాఫీ తెచ్చివమ్మా. సరే అత్తయ్య. ఇంకేంటి బాబాయ్ విశేషాలు? లక్ష్మి చదువు ఎలా సాగుతుంది? బాగానే చదువుతుందమ్మా. సమయానికి దాని ఫైనల్ ఇయర్ ఫీజు కట్టడానికి మీరు డబ్బు సర్దుబాటు చేసి గొప్ప సాయం చేశారు. ఇదిగో అమ్మా, మీరిచ్చిన డబ్బు అసలు వడ్డీతో సహా కలిపి ఇస్తున్నాను. ఆయన ఇంట్లో లేరు బాబాయ్. పర్లేదు,
రేపు ఎల్లుండి వచ్చేవ్వండి. అదేంటత్తయ్యా, లక్ష్మీవారం ఇంటికొచ్చిన లక్ష్మిని వద్దని వెనక్కి పంపడం మంచిది కాదని పెద్దవారు, మీకు తెలియంది కాదు. తీసుకోండి అత్తయ్య, పర్వాలేదు. పర్లేదమ్మా, తీసుకో. సరే, మంచిది కాదని తీసుకుంటున్నాను బాబాయ్, ఏమనుకోకండి. కీర్తి, ఈ డబ్బులు బీరువాలో పెట్టమ్మా. అమ్మా, డబ్బులు కరెక్ట్గా ఉన్నాయో లేవో ఒకసారి చూసుకోండమ్మా. ఇంటికొచ్చి డబ్బులిచ్చారు. పైగా మా అత్తయ్య గారు మిమ్మల్ని ఆప్యాయంగా బాబాయ్ అని వరుస పెట్టి పిలిచారు. అక్కడే మీరు మా మనిషే కానీ అనుమానించాల్సిన మనిషి కాదని తేలిపోయింది. ఇక లెక్క పెట్టాల్సిన అవసరమేం లేదు. నేను పరాయివాణ్ణి అయినా నా మీద మీకు ఇంత గౌరవం ఉన్నందుకు చాలా సంతోషం అమ్మా. మీకు మంచి గుణం, సంస్కారం ఉన్న బంగారం లాంటి కోడలు దొరికిందమ్మా. మీ ఇల్లు 10 కాలాలు పచ్చగా ఉంటుంది. వెళ్ళొస్తాను రాధా, వెళ్ళొస్తానమ్మా. ఇంతవరకు మీ మావయ్య గారు లేకుండా ఈ డబ్బు వ్యవహారాలు మాట్లాడింది లేదు. పైగా ఆయనతో ఎక్కువ పరిచయం కూడా లేదు. నువ్వేమో డబ్బు లెక్క పెట్టకుండా తీసుకున్నావు. ఏమైనా తేడా వస్తే మీ మావయ్య నన్ను కోప్పడతారు. భయపడకండి అత్తయ్య. మనతో ఆయన మాట్లాడేటప్పుడు ఆయన కళ్ళల్లో మన పట్ల కృతజ్ఞతాభావం కనిపించింది. అది మంచివాళ్లలోనే కనిపిస్తుంది, ముంచేవాళ్లలో కనిపించదు. అలాంటి మనిషి ముందు లెక్క పెడితే మీరు మనసు నొచ్చుకుంటారని అలా చెయ్యలేదు. ఈ డబ్బులు మీరే జాగ్రత్త పెట్టండి అత్తయ్య. బాబాయ్ అన్నట్టు మనుషుల్ని ఇంత బాగా అర్థం చేసుకునే బంగారం లాంటి కోడలే వచ్చింది నాకు. మహేష్, ఇవి డైవర్స్ పేపర్స్ లాయర్ ద్వారా రెడీ చేయించాను. వీటి మీద సంతకం చేసి విడాకులు తీసుకుంటున్నట్టు దీపకిచ్చే.